మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఈరోజు ముగుస్తున్న సందర్భంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటుగా కరీంనగర్ లోక్సభ నియోజకవర్గము ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి ప్రజాపాలన ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆశీర్వచనము ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా ఓటర్ మహాశయులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పర్టికులర్ గా కరీంనగర్కి వచ్చినప్పుడు కరీంనగర్ మున్సిపాలిటీ నుంచి ఆనాటి గౌరవ మంత్రి దివంగత నేత సత్యనారాయణరావు గారు పెరుగుతున్న నగరాన్ని దృష్టిలో పెట్టుకొని కార్పొరేషన్ గా చేయడము, కార్పొరేషన్ గా చేసిన తర్వాత అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకున్నాం. ఈరోజు కరీంనగర్ కు ఏదైనా కార్యక్రమం జరిగినా అది కాంగ్రెస్ హయాంలో మాత్రమే జరిగిందని చెప్పడానికి గర్వంగా ఉంది. ప్రతి కార్యక్రమం కరీంనగర్ లో ఏమి జరిగినా అది కాంగ్రెస్ హయాంలో మాత్రమే జరిగింది. ఇటీవల 10 సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే కూడా ప్రారంభానికి పరిమితమైన మానేరు రివర్ ఫ్రంట్ కావచ్చు, అవినీతిలో కుంగుకపోయినటువంటి తీగల వంతెన కావచ్చు, మెయిన్ రోడ్స్ కే పరిమితమైన స్మార్ట్ సిటీ రోడ్లు కావచ్చు, అవినీతిమయమైనటువంటి పరిపాలన, అటు శాసనసభ్యుడు ఆయన పార్టీ కార్పొరేటర్లు కేంద్ర నిధులైనప్పటికీ అవినీతి జరిగిందని ఆరోపణ చేయడం తప్ప ఎక్కడ చర్యలు తీసుకున్నటువంటి పార్లమెంట్ సభ్యుడు కేంద్ర మంత్రి అటువంటి అవినీతి మేయర్ని తీసుకొచ్చి పార్టీలో కలుపుకొని ఆయన మార్గదర్శకత్వంలో నడుస్తున్నామని చెప్పేటువంటి విధానాలు చూస్తే కరీంనగర్ ఏ విధంగా అవినీతిమయంగా మారిపోయిందో గమనిస్తా ఉన్నాం. సాక్షాత్తు ప్రజాసేవలు ఉండాల్సినటువంటి కార్పొరేటర్లు జైల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితిని మనం ఈ సందర్భంగా నేను కానీ గౌరవ పార్లమెంట్ సభ్యుడు కూడా అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాడు. మరి అటువంటి కార్పొరేటర్ జైలుకి వెళ్ళినటువంటి పార్టీల మేయర్ను ఇలా మీ పార్టీలో చేర్చుకున్నారో దానికి జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు మీకు తెలిసి ఈ నియోజకవర్గం మొత్తం మీద గౌరవ శాసనసభ్యులు మంత్రిగా ఉన్నప్పటికీ ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఒక్క లబ్ధిదారునికి ఇవ్వలే. ఇచ్చినట్టయితే మేము ఎటువంటి ఛాలెంజ్కైనా సిద్ధం. అసంపూర్తిగా నిర్మాణమైన 300-400 డబుల్ బెడ్రూమ్లు తప్ప డబుల్ బెడ్రూమ్లు ఆర్భాటంగా అట్టహాసంగా ప్రచారం చేసుకున్నారు తప్ప ఒక్క లబ్ధిదారునికి ఇవ్వలే. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేసి పేద ప్రజలకు గూడు అనే అవకాశాన్ని కల్పించింది. అదేవిధంగా చెప్పులు అడగదని తిరిగిన రేషన్ కార్డుల కొరకు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. ఇవాళ అర్హత ఉండి ఇప్పుడు కూడా బహిరంగంగా ఎవరైనా అర్హత కలిగిన వాళ్ళు రేషన్ కార్డు రాకపోతే ఇప్పుడు కూడా మా ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, మార్పులు చేర్పులకు కూడా సిద్ధంగా ఉంది. ఇది నిరంతర ప్రక్రియ. అర్హత కలిగిన ప్రతి ఒక్కరు రేషన్ కార్డు తీసుకోవాలి. రేషన్ కార్డుకే పరిమితం కాకుండా దేశంలో 29 రాష్ట్రాల్లో లేని విధంగా, ఎందుకంటే అవి మా పైసలు అంటారు కొంతమంది. దేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా ఒక తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే తినడానికి యోగ్యత ఉన్నటువంటి సన్న బియ్యం పంపిణీ చేస్తా ఉన్నాం. ఇది ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది అనే మాట సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా నెల రాగానే కరెంటు బిల్లు కట్టాల్సిన పరిస్థితి నుంచి 80% లబ్ధిదారులు ఇలా 200 యూనిట్ల లబ్ధి పొందుతా ఉన్నారు. 80% మంది లబ్ధిదారులు ఈ యొక్క 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును పొందుతా ఉన్నారు. అదేవిధంగా తీర్థయాత్రలకైనా లేదా బంధువుల ఇంటికి వెళ్ళినా లేదా ఆసుపత్రి వైద్య ఆరోగ్యానికి పోయినా ఎక్కడికి వెళ్ళినా నా తెలంగాణ అక్కా చెల్లెలందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కలగజేయడం జరిగింది. అదేగాక మహిళలకు వడ్డీ లేని రుణాలు
రైతాంగానికి రుణమాఫీ, రైతు భరోసా, రైతు బోనస్తో పాటుగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ నినాదం అయితే నీళ్లు నిధులు నియామకాలు వాటి కోసం 70,000 ఉద్యోగాల్ని ఎల్బీ స్టేడియం వేదికగా, శిల్పకళ వేదికగా, వివిధ కార్యాలయాల వేదికగా ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా భవిష్యత్తులో చేయాల్సినవి ఉన్నాయి. అవి కూడా మా ప్రభుత్వ హయాంలోనే చేస్తాయి. పర్టికులర్ కరీంనగర్కి వచ్చినప్పటికీ విద్యా వైద్యానికి సంబంధించి తీసుకుంటే ఈరోజు శాతవాహన ఆ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ కూడా నియమించకుండా నిర్వీర్యం చేసినటువంటి గత ప్రభుత్వం. మేము రాగానే ఈ ప్రాంతంలో ఒక ప్రొఫెషనల్ కోర్సులు ఉండాలని LLB, LLM కోర్సులు తీసుకొచ్చి, అదేవిధంగా ఫార్మసీ కోర్సులు తీసుకొచ్చి ఇక్కడ ఒక విద్యా వ్యవస్థను మెరుగుపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎవరి రాజకీయాల్లో వారు, ఎవరి పార్టీలో వారు. మేము మా పార్టీకి సంబంధించిన నాయకత్వం అంతా కూడా తప్పకుండా కరీంనగర్ సంబంధించి అవును, వాస్తవంగా మేము 3 మంత్రులు ఉన్నప్పటికీ కూడా స్థానిక నాయకత్వం మీదనే ప్రధాన బాధ్యతను పెట్టి స్థానిక నాయకత్వమే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి సమన్వయం చేయవరకే పరిమితమే. ఎందుకంటే మా నియోజకవర్గాల్లో ఉన్నాయి కాబట్టి జిల్లా కేంద్రం మా అందరి బాధ్యత, మా 3 బాధ్యత కాబట్టి 3 కూడా సమన్వయంతో స్థానిక నాయకత్వాన్ని ఎంపవర్ చేసి వాళ్ళ నాయకత్వంలో ఎన్నికలకు ముందుకు పోతా ఉన్నాం. బాధ్యత మా 3 మంత్రులం బరాబర్గా ఈ జిల్లాకు మంచి చెడు ఏదైనా మాదే. ఈ జిల్లా మొత్తం మీద అభివృద్ధి జరిగినా జరగకపోయినా బ్యాడ్ ఆర్ గుడ్ మేమే రెస్పాన్సిబిలిటీ. కానీ ఈరోజు ఒక మాట అడుగుతా ఉన్నా. గత 2 సంవత్సరాలుగా ఇలా కేంద్ర మంత్రి గారి మాట చూస్తూ ఉంటుంటే బల్దియాకు నిధులు చేస్తా. 2 సంవత్సరాలుగా ఇంత అవినీతి జరుగుతుంటే అరికట్టలేని వ్యక్తిని మీ పార్టీలో చేర్చుకొని ప్రజలకు ఏం సందేశాలు ఇస్తా ఉన్నారు? మీరు ఇంకా మాట్లాడుతున్న మీడియాలో వారి మార్గదర్శకత్వంలో నడుస్తా అని చెప్తా ఉన్నారు. మాకైతే ఆశ్చర్యం కలుగుతుంది. మా పార్టీ నాయకుడు ఒక ఆయన అయితే అవినీతి ఆనకొండ అని పేరు పెట్టిన ఆయన. అందరికీ తెలుసు. చిన్న ఒక నాకు తెలుసు, నాకు 2-3 సంఘటనలు తెలిస్తే ఆశ్చర్యపోయిన. నేను చిన్న ఒక ఇంటి పక్కన బాత్రూమ్ కట్టడానికి ప్రతిపాదన చేసి పక్కకు జరపడానికి 10 లక్షల రూపాయలు తీసుకునేంత అవినీతికి సంబంధించినటువంటి ఆధారాలు వ్యవస్థ ఉంది. అందుకే రక్షింపబడడానికి పార్టీ మారంగానే వాస్తవంగా మా పార్టీ, అంతకుముందు వేరే పార్టీ, ఇంకో పార్టీ, అటువంటి వ్యక్తుల గురించి మాట్లాడితే మా స్థాయి చురుకనేది వాళ్ళు మాట్లాడతలేదు. కానీ ఏ ఎండగా గొడుగు పట్టేటువంటి వ్యక్తుల పట్ల కరీంనగర్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. దయచేసి ఆలోచన చేయండి. ఇలా మేము కాంగ్రెస్ పార్టీ నాయకత్వంకు సంబంధించినటువంటి చెడైన విమర్శ మేమే తీసుకుంటాం, మంచి అయితే కూడా మేమే. తప్పకుండా ఈ జిల్లా బాగుండాలని కోరుకుంటున్నాం. 10 సంవత్సరాల నిర్లక్ష్యానికి గురైంది కాబట్టి మేము ఇప్పుడు అనేక రకాల కార్యక్రమాలను కొనసాగించే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఉదాహరణకు వేములవాడ దేవస్థానం తీసుకోండి. అన్ని 100ల కోట్ల నిధులు ఇస్తాడు. ఇలా మేము నిధులు కేటాయించడమే కాదు, పనులను కూడా కొనసాగిస్తా ఉన్నాం. కొండగట్టుకు సంబంధించి మాటలు చెప్పినారు. లేదా ఇంకా అనేక నియోజకవర్గాల్లో అటు ధనంపురి కావచ్చు, ఇటు లేకపోతే ఇంకా విద్యా వైద్యానికి సంబంధించి మాటలకే పరిమితమైనటువంటి పరిస్థితి. కట్టిన ఒక తీగల వంతన అవినీతి మయంతో మీరందరూ ప్రత్యక్షంగా వార్తలు మీరే రాశారు. మేమే విమర్శ చేయలే. రోడ్డు మీద నడవడానికి, వాహనం పోవడానికి యోగ్యత లేకుండా కాంగ్రెస్ వాళ్ళు లైట్లు బంద్ చేశారని చెప్తున్నారు. ప్రాణాలను కాపాడడానికి ఆ బ్రిడ్జ్ ఎప్పుడు కూల్చోదో తెలిసే పరిస్థితి లేనప్పుడు అటువంటి బ్రిడ్జిని కట్టినటువంటి వాళ్ళు నిజంగా ఏమైనా నైతికత ఉంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఒక్కొక్క ఇలా కరీంనగర్ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. అనేక సందర్భాల్లో ప్రొటెస్ట్ చేసినాం. ఒక ఇందిరాగాంధీ చౌక్ డెకరేషన్ కు 1,80,00,000, ఒక హౌసింగ్ బోర్డు కాలనీకి 2 కోట్ల రూపాయలు, ఒక హౌసింగ్ బోర్డు ఉండే తీగల వంచర దగ్గర ఉండేదానికి 2.5 కోట్లు, ఇట్లా కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడి ప్రత్యక్షంగా జాతీయ జెండా కట్టడానికి ₹1 కోటి పైన బిల్లులు పెట్టినటువంటి 3 దఫాలుగా ఇలా పార్క్ పేరు మీద డెవలప్మెంట్ చేసి ఇలా అవినీతికి అడ్డాగా మార్చినటువంటి కరీంనగర్ గౌరవాన్ని కాపాడాలని ప్రయత్నం చేస్తున్నాం. ఈ జిల్లాకు మేము ప్రాతినిధ్యం వహించినటువంటి చొక్కారావు గారు కానీ, వెంకటస్వామి గారు కానీ, సత్యనారాయణరావు గారు కానీ, రత్నాకర్ రావు గారు కానీ, శ్రీపాదరావు గారు కానీ, ఇవన్ జీవన్ రెడ్డి గారి, శ్రీధర్ బాబు గారు కానీ, మేము కానీ యొక్క సింగిల్ ఎలిగేషన్ కరప్షన్ సంబంధించి పెడితే మేము ఓట్లు అడగమనే మాట మనం చేస్తా ఉన్నాం. ఇలా కరప్షన్ ల్యాండ్ రియల్ మాఫియాగా మారి నాకు అర్థమైంది. ఒక వాటలో పోటీ చేస్తాయంట 200-300 కోట్లు రియల్ ఎస్టేట్ ఎమ్మెల్యే పార్ట్నర్ అంట, పైసలు విచ్చలు ఖర్చు పెట్టి మేయర్ ఆస్పిరెంట్ అంట. ఆశ్చర్యం అనిపిస్తా ఉంది.
మాకు అటువంటి పరిస్థితులను మేము ఇలా వందల వేల కోట్లు సంపాదించినటువంటి రియాల్టర్లు కానీ రియల్ దందా ఇతరుల జాగాల కబ్జాలు చేసేటువంటి పరిస్థితులలో లేరు. ఎవరు వేరు కార్పొరేటర్ జైలుకి ఎవరి బంగ్లాలు ఊలగొట్టే విధంగా ఉన్నాయి ఇలా డెఫినెట్లీ వాళ్ళందరి మీద ఏదైతే ఇల్లీగల్ గా పర్మిషన్ లేకుండా ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసిరో వాళ్ళందరి వేగులు వెళ్ళేటట్టుగా తీసి బరాబర్ చేస్తాం. ఇవాళ ఎందుకు ఎంత అన్యాయం, ప్రజలను పెళ్లి చేసుకుందామని పైసలు జమ చేసుకొని బిడ్డ పెళ్లి చేస్తామని జాగ కొనుక్కుంటే ఆ జాగ మీద దస్తేసి కబ్జా పెడతారు. అరాచకం నడుస్తూ ఉంది. మేము వచ్చిన తర్వాత దాన్ని కంట్రోల్ చేసినాం. బరాబర్గా భవిష్యత్తులో జరగనీయం. ప్రధాన అంశం కరీంనగర్ మున్సిపల్ ఎన్నికలు అవినీతికి అదేవిధంగా నిజాయితీకి అవినీతి లేకుండా జరిగే పరిపాలన మధ్యలో జరుగుతున్న పోటీ. ప్రజల ఆలోచన చెప్పి కోరుతా ఉన్నా. పరిపాలన సౌలభ్యం, అభివృద్ధి, సంక్షేమం రెండు ఆలోచనతో ముందుకు పోతాం. కాబట్టి జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపేయండి. తప్పకుండా మా బాధ్యత. మేము ఈ ఊరును అభివృద్ధికరంగా జరగాలనేటువంటి జిల్లా కేంద్రం ముక్కలు ఒక్కలు చేసి కళా విహీనంగా చేసినప్పటికీ కూడా ఈ కరీంనగర్ ముక్కలు చెక్కలు చేసి రాజకీయ అస్థిరత్వం లేకుండా చేయాలనే ప్రయత్నం చేసి చర్మం ఒలిచి చెప్పులు ఉడతాన కరీంనగర్ ను ప్రజల చర్మం ఒలుస్తున్నటువంటి ఆ పార్టీకి ఎంతసేపు మతం పేరు మీద మాత్రమే రాజకీయం నడిపి అభివృద్ధికి ఆమడ దూరంలో అభివృద్ధి అంటేనే ఆలోచన లేకుండా ఉండేటువంటి ఇలా మేము తెచ్చినాయి. రైలు నడుస్తూ ఉంది, పాస్పోర్ట్ ఆఫీస్ నడుస్తూ ఉంది, కేంద్ర విద్యాలయాలు నడుస్తూ ఉన్నాయి, మోడల్ స్కూల్స్ నడుస్తూ ఉన్నాయి, శాతవాహన యూనివర్సిటీ తీసుకొచ్చినాం. ఇలా అనేక కార్యక్రమాలు ఈ యొక్క మాతా శిశు హాస్పిటల్ తీసుకొచ్చినాం. అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ హయాంలో తప్ప మేము ఇది ఫలానా పూర్తి చేసినామని చెప్పేటువంటి దమ్ము ధైర్యం మేము కార్పొరేషన్ చేసినాం. కాబట్టి స్మార్ట్ సిటీ అయింది కావచ్చు. స్మార్ట్ సిటీ ఓన్లీ అవినీతికి అడ్డాగా మార్చుకొని పదవి ముగిసిన సందర్భంలో తిరిగి వేరే పార్టీలో చేరి మీరు నీతివంతులుగా మారితే శంకరంలో వేయగానే నీళ్లు తీర్థమైతే కావచ్చు. కానీ పార్టీ మారంగానే మీరు పుణితులు కాదు. ప్రజలకు మీ చరిత్ర తెలుసు, ఎవరెవరిని వేధించిందో తెలుసు. అందుకే ప్రజలను మరొకసారి మేమందరం కూడా హృదయపూర్వకంగా ఒకసారి ఆలోచన చేయండి, విచక్షణ ఉపయోగించండి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించి కరీంనగర్ పరిపాలన నీతివంతంగా ఆదర్శవంతంగా కొనసాగే విధంగా మా ప్రజాపాలన ప్రభుత్వానికి అవకాశం ఇవ్వని గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన, పార్టీ అధ్యక్షుల పక్షాన, మేము ముగ్గురం మంత్రులంగా, శాసనసభ్యులంగా, పార్టీ యావత్ నాయకత్వం కరీంనగర్ పాత జిల్లా కేంద్రమైన కరీంనగర్ కార్పొరేషన్ ప్రజలు కోరుతాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.